మీ ఆయనకి కాల్ చేసి ఆ పాన్ కార్డ్ ఎందుకు అడిగాడో కనుక్కో. ఇప్పుడు ఫోన్ ఎందుకమ్మా? చెయ్యి. ఏవండి? అడగవే, అడుగు. అడుగుతున్నా కదమ్మా. అది పాన్ కార్డ్ ఎందుకు అడిగారో చెప్పలేదు. నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశానులే. సర్ప్రైజ్ ఏమన్నారా అల్లుడు గారు? అదేదో సర్ప్రైజ్ అని చెప్పి కాల్ కట్ చేశాడమ్మా. సర్ప్రైజ్ అన్నాడంటే పక్కా లోన్ గురించి అయ్యి ఉంటది. లోనా? లోన్తో మాకేం పని? అమ్మా, ఈరోజు ఏం చేసావు? ఇంకేం చేయలేదే. నీకేమైనా కావాలంటే చెప్పు, చేసి పెడతాను. పొద్దు పొద్దున ఏం తింటాం కానీ ఒక మంచి కాఫీ ఇవ్వమ్మా. అదవదమ్మా. అదేంటమ్మా? అందులో షుగర్ వేయాలి. అసలే నీకు దెబ్బ తగిలింది కదా, షుగర్ వాడకూడదు. షుగర్లెస్ కావాలంటే చెప్పు, చేసి పెడతా. ఏంటమ్మా నువ్వు? ఇప్పుడు అంత సాహసం చేయలేను కానీ నువ్వేమిస్తావు చెప్పు. గ్రీన్ టీ ఇవ్వమంటావా? ఏంటి గ్రీన్ టీయా? నా గ్రీన్ టీ వద్దమ్మా. మా ప్లీజ్ అమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఈ ఒక్కసారి కాఫీ ఇచ్చి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అంత ఓవర్ యాక్టింగ్ చేయకు, తీసుకొస్తాను గానీ తాగిపెట్టు. అమ్మ మంచి అమ్మ. ఇదిగోనే కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా ఇది? చెప్పాను కదా, షుగర్లెస్. అమ్మా అమ్మా. ఇది ప్రతి చిన్నదానికి పిలుస్తూనే ఉంటది. బా ఏంటి వృందా చెప్పు. అమ్మా, నా రూమ్ లో ల్యాప్టాప్ ఉంది, తీసుకొస్తావా? ఏంటి ఇప్పుడు నీ ల్యాప్టాప్ తీసుకొని రావాలా? పొద్దున్నుంచి అసలు ఫోనే వాడొద్దంటే ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకొని రమ్మంటావా? ఏమున్నా ఫోన్లోనే చూసుకో, నాకు మాత్రం పని పెట్టకు. మా నేను నెక్స్ట్ వీక్ నుండి జాబ్ జాయిన్ అవ్వాలమ్మా. వర్క్ లేదు ఏం లేదు, ముందు హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ చూసుకో. అది కాదమ్మా, నాకు రాక రాక ఒక జాబ్ వచ్చింది. ఇంకా నువ్వేం చెప్పకు, నేను చెప్పిందే నువ్వు చెయ్యి. ఏంటమ్మా నువ్వు? అది అలా చెప్పు, ముందు హెల్త్ చూసుకో, ఇవన్నీ తర్వాత. నాన్న నువ్వు కూడానా? నేను నాతో ఆర్డర్ పెట్టించి డబ్బులు పోగొట్టావుగా, దానికి ఇది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు ఒక మంచి మాట చెప్పారండి. అవును గాని ఎక్కడికో రెడీ అయినట్టున్నారు, ఎక్కడికి వెళ్తున్నారండి? నేనెక్కడికి వెళ్తానే, అమ్మాయి దెబ్బ తగిలింది కదా, అందుకే ఆఫీస్కి 1 వీక్ లీవ్ పెట్టాను. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ ఇదే, మార్నింగ్ కదా అలా వాకింగ్కి వెళ్దామని. నాన్న మీరెప్పటి నుంచి వెళ్తున్నారు వాకింగ్ కి? అవునండి, మీరెప్పటి నుంచి వెళ్తున్నారు వాకింగ్ కి? ఇదేంటి సడన్ గా? అది కాదే, దాన్ని చూడు, చిన్న దెబ్బ తగలగానే ఎలా అయిపోయిందో. ఇదంతా దీనివల్ల, వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ చేయకపోవడం వల్ల. అందుకే నేను స్ట్రాంగ్గా ఒకటి డిసైడ్ అయ్యాను, ఈరోజు నుంచి వాకింగ్ చేద్దాం, బాడీని ఫిట్గా ఉంచుదామని. దట్స్ ఇట్. డాడీని చూసి నేర్చుకో, ఉన్న చోటే అన్ని తెప్పించుకొని తింటాం కాదు, కొంచెం కదులు. ఏంటి ఇప్పుడు ఈయన చూసి నేర్చుకోవాలా? నేర్చుకో. అయినా నాన్న వేసుకున్న బట్టలకి వాకింగ్ కి అసలు ఏమైనా సంబంధం ఉందమ్మా? ఆయన నువ్వు నమ్ముతున్నావా అమ్మా? అమ్మో, ఇక్కడే ఉంటే ఇరికిచ్చేలా ఉంది, అర్జెంట్గా ఎస్కేప్ అయిపోవాలి. ముందు మీ ఆయనకు ఫోన్ చేయి, అర్జెంట్గా రమ్మని చెప్పు, నేను వాకింగ్కి వెళ్ళాలి. నువ్వు ఉండు వృందా, మీరు వెళ్ళండి, ఏదనుంటే వచ్చాక మాట్లాడుకుందాం, అసలే హెల్త్ ముఖ్యం. నువ్వు ఇక్కడే కూర్చో. అవును వృందా, మీ ఆయన పాన్ కార్డ్ గురించి చెప్పాడా? లేదమ్మా, ఇగో ఆయనే కాల్ చేస్తున్నాడు. హలో చెప్పండి. నెక్స్ట్ వీక్ మనం ట్రిప్ కి వెళ్తున్నాం, రెడీగా ఉండు. ఏంటి నిజంగానా? సరేనా? సరే అండి. ఏమైందే, ఇదని చెప్పాడా పాన్ కార్డ్ గురించి? నెక్స్ట్ వీక్ ట్రిప్ వెళ్తున్నామంటమ్మా, దాని గురించే టికెట్స్ బుక్ చేయడానికి పాన్ కార్డ్ అడిగాడు. ఓ అవునా, అయితే మంచిది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ట్రిప్ కి వెళ్తున్నారు, వెళ్ళరండి.